నాయుడు గారు, నాయుడు గారు. సార్, ఏంటయ్యా? ఉమ్మతో కలిసి జీవించకూడదని నేను అనుకున్నాను కదా. అవును, దానికేంటి ఇప్పుడు? ఇక మీదట తన కడుపులో నా బిడ్డ పెరగడం నాకు ఇష్టం లేదు. అర్థం కాలేదే. దాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. ఉదయం 8 గంటలకి తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళతాను. కృష్ణ, నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? చెప్పాలనిపించింది చెప్పాను. కృష్ణ, చిన్ని చిన్ని కన్నయ్యా, కన్నులలో నీవయ్యా, నిన్ను చూసి మురిసేను, నన్ను నేను మరిచేను. కన్నయ్యా 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 కన్నయ్యా, ఎత్తుకొని ముద్దాడి ఉయ్యాలలు పేను, తోలపాట పాడు. ఎవరండి ఈ సమయంలో? దొంగేమో. అవును, దొంగ తలుపు కొట్టి మరి లోపలికి వస్తాడు, వెళ్ళి చూడండి. పోలీస్ అయి ఉంటాడా? అయ్యో, మన ఇద్దరం మొగుడు పెళ్ళాలండి, వెళ్ళి చూడండి, వెళ్ళండి. అయ్యో, ఎవరొచ్చారో ఏమిటో. ఎవరది? నేనే నారదనాయుణ్ణి. ఏమిటి సార్ ఇంత రాత్రి వేళ? చాలా అర్జెంటు, లోపలికి రా. రండి మావయ్య. అయ్యో, దట్స్ బెటర్. ఇదిగోనయ్యా నువ్వు బట్టి పట్టవలసిన డైలాగులు. ఇదిగో దుర్గా, ఇవి నీ డైలాగులు. సమయాన్ని వృధా చేయకుండా ముందు ఇద్దరు డైలాగులు చదువుకోండి. ఇదంతా ఎందుకు మావయ్య? దుర్గా, వాడు నా తల మీద చిన్న తిరుపతి కొండ పెట్టాడు, బదులుకు వాడి తల మీద పెద్ద తిరుపతి కొండ పెట్టకపోతే నా పేరు నారదనాయుడే కాదు. అందుకే ఈ ఐడియా. రేపు ఉదయం కృష్ణబాబు హాస్పిటల్కి బయలుదేరే సమయంలో కరెక్ట్గా 8 గంటలకు మీరు అక్కడికి రావాలి. నేను ఇక్కడికి వచ్చిన విషయం వాడికి తెలియదు. నేను ఇచ్చిన డైలాగులు కరెక్ట్గా చెప్పాలి, నేను చెప్పినట్టుగా మీరు చెయ్యాలి. ఓకే? గుడ్ నైట్. ఏంటి సార్, నాకన్నా మీరే ఎక్కువ కంగారుగా ఉన్నారు? బిడ్డ విషయం కదా. నేను రెడీ. రా, వస్తాం సార్. ఏంటి మావయ్య బయటికి వెళ్ళేటప్పుడు తుమ్ముతున్నారు? ఏం లేదమ్మా, జలుబు చేసింది, ఇప్పుడే వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగిరా, వెళ్ళు. అక్కర్లేదు, రా. బయటికి వెళ్తున్నారా? వెళ్ళిరండి. వీడెదురొచ్చాడంటే ఏ పని జరగదు. అయితే లోపలికి వచ్చి 1 గంట సేపు కూర్చుని వెళ్ళొచ్చు కదా. పర్వాలేదు, రా వెళదాం. నువ్వెందుకయ్యా అస్తమాను వాడికి ఎదురుస్తూ ఉంటావు? నువ్వంటే వాడికి నచ్చదని తెలుసు కదా. నా చెల్లెలు ఇక్కడ ఉంది కదా సార్. అయితే నువ్వు ఒక పని చెయ్యి, మధ్యాహ్నం రా, నీ చెల్లెని శుభ్రంగా నీకు అప్పగించేస్తాడు. తన కడుపులో పెరిగే పిండాన్ని కరిగించేయడానికి వెళ్తున్నాడు. వద్దండి, నేను చెప్పేది వినండి. వద్దండి, నన్ను క్షమించండి. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికెళ్ళు. మిమ్మల్ని బతిమాలుకుంటున్నానండి, వద్దండి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఒరే తమ్ముడు కృష్ణ, బావా, ఏంటిది? కృష్ణబాబు, పత్ని దైవం, కనిపించే దైవం, జీవించే దైవం, నేను మొక్కే దైవం అని ఎంతో గొప్పగా నేను ఊహించిన దైవం ఈ రోజు నన్ను కష్టాల పాలు చేసింది. కృష్ణబాబు, ప్రేమకు ప్రతిరూపం, మంచికి మారు పేరు, అన్నదాతని, కరుణామయ్యని, విలువైన వజ్రం, మెరిసే బంగారం అని ఎంతో గొప్పగా ఊహించుకున్న ఇది ఎందుకు పనికిరాని తుప్పు పాత్ర నిరూపించిందే. బావా
బావా, నా కంటికి దీపం, ఇంటికి వెలుగు, నా కళ్ళెదురుగా నా ప్రత్యక్ష దైవం ఉండగా నేను ఇంకొకరిని నా కళ్ళతో చూడగలనా? చెప్పండి బావా, చెప్పండి. నా మనసులో కొలువైన దైవం మీరే కదా, మిమ్మల్ని నేను మోసం చేయగలనా? చెప్పండి. మూర్ఖురాలా! ఆ, నన్నంటున్నారా? పక్కింటి వాడి కళ్ళతో లోకాన్ని చూసే పాపిష్టిదానా! నన్నే అనుమానిస్తున్నారా? మానాభిమానాల కోసం బతికిన మా కుటుంబంలో నువ్వు వచ్చి చేరావే. అయ్యో, నేను తెలుగువాణ్ణి, అచ్చ తెలుగువాణ్ణి, వీరత్వం ఉన్నవాణ్ణి, పౌరుషం ఉన్నవాణ్ణి, పరువుతో బతికేవాణ్ణి, ఒక గొప్ప తెలుగువాణ్ణి, సత్యాగ్రహం చేసిన వాణ్ణి. బాబా ఏమైంది మీకు? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? కృష్ణబాబు, పత్నే దైవం, కనిపించే దైవం, జీవించే దైవం. ఆగు 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 నేను ఆగవయ్యా, ఒకే ఆగు ఆగు. నువ్వు మధ్యలో మాట్లాడగయ్యా. నువ్వు మధ్యలో మాట్లాడబట్టే అతను మొదటి దైవం నుంచి మళ్ళీ మొదలు పెడతాడు. అతను ఆల్రెడీ మనసు గాయపడి ఉన్నాడు. నువ్వు కన్ఫ్యూజ్ చేయకుండా ప్రశ్నలు వేసావనుకో చక్కగా జవాబు చెప్తాడు. నేను అడుగుతాను, నాయనా కమలకన్నా, దుర్గా అంత పెద్ద తప్పు ఏం చేసింది? పుట్టింది తప్పు, పెరిగింది తప్పు, ప్రాణాలతో ఉన్నది తప్పు, దారి తప్పింది తప్పు. తప్పు తప్పు తప్పు, మొత్తానికి తానొక తప్పుడు తాళం. దారి తప్పిన మహిళ. కమలకన్నా, ఇంకొక్కసారి నువ్వు దుర్గ గురించి తప్పుడు మాటలు మాట్లాడావంటే నేను టైగర్ గా మారిపోతాను. నువ్వు టైగర్ గా మారావంటే నేను వేటగాడిగా మారతాను, పోకిరి రాజాగా మారతాను. ఓ నాయుడు మావయ్య. నేను అమరశిల్పి జక్కన్నైపోయాను. ఏంటకి ఇదంతా? పచ్చ కాపుర్ల రోగికి లోకమంతా పచ్చగా ఎవరు ఇవే దెయ్యం, రాక్షసి, పిశాచి. కమలకన్నా, ఆ, ఇంకా 2 బాకీ ఉన్నాయి. పాపిష్టి, దుర్మార్గురాలా. ఆపండి. తాళి కట్టారన్న ఒకే కారణంగా నన్ను అడ్డమైన మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోను. పవిత్రమైన మా బంధాన్ని అనుమానిస్తున్న ఈయనతో నేను ఇంకొక క్షణం కూడా కాపురం చెయ్యలేను మావయ్య. మా ఇద్దరి బంధాన్ని ఇప్పుడే ఈ రోజే తెంచుకోవడానికి నేను తయారు. నువ్వు తయారేనా? అది తయారైనయ్యా, ఆవేశంలో తయారైంది. నా హృదయం పగిలిపోయేటట్టుగా ఉంది. నేను వస్తాను. నువ్వు లేకపోతే ఈ ప్రపంచంలో జీవించాలనుకుంటున్నావా? ఉండనే ఉంది సాయంత్రం 6:30కి వినాయకుడి గుడి. వినాయకుడి గుడిన సంగతే మర్చిపోవద్దు. ఇన్ని రోజులు నువ్వు నేను ఎంతో హాయిగా ఉన్నాం, కానీ ఇప్పుడు విడిపోబోతున్నాం. అందుకని నేను బాధపడతాననుకోకు, నేను కుమిలిపోతాననుకోకు. నేను వస్తాను. ఒకటిగా ఉన్న జోడిని విడదీసిన ఆ దుర్మార్గుడిని నేను వదలను. ఆ దుర్మార్గుడిని వదిలిపెట్టను. వాణ్ణి ఊరికే వదలను. మీరు ఎవరినంటున్నారు? ఆ పక్కింటి వాడిరా, నీకు అర్థం కాలేదా ఇంకా? నేనొస్తాను. బాబా ఆగండి, నా మాట వినండి. ఇక వినటానికి చెప్పడానికి ఏమీ మిగల్లేదు. చెప్పాల్సిందంతా ఒక్కటి కూడా వదలకుండా మొత్తానికంతా చెప్పేశాను. కావాలంటే ఆ నాయుణ్ణి అడుగు. అదేంటి సార్ మిమ్మల్ని అడగమంటున్నారు? ఇప్పుడు ఆ విషయమా ముఖ్యం? అక్క ఏడుస్తోంది కదా, ఆమెను ఓదార్చొద్దు. దుర్గా, యాక్చువల్ గా ఏం జరిగిందమ్మా? మీకు తెలీదా? అది నీ నోటితో చెప్పాలమ్మా. జరిగిన దానికంటే ఇక మీద జరగబోయే దాని గురించి మాట్లాడుకుందామా? కృష్ణబాబు, అక్క, వెంటనే నా జాతకాన్ని మార్కెట్లో పంచేసేయ్. మంచి లాయర్ని చూడు. డైవర్స్కి అప్లై చేయాలి. నా రూమ్ ఎక్కడా? ఏవమ్మా, ఇంత జరిగింది, ఇంకా పెట్టె మీద కూర్చుని ఫోజిస్తున్నావే? లేవమ్మా, లే. హాస్పిటల్ లేదు, గాడిది గుడ్డు లేదు, పోమ్మా. ఆగవే. అసలు నేనేమనుకుంటున్నానో తెలుసా? తను వచ్చిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్ను ఊరికే వదిలిపెట్టను. రావే. వద్దండి, నేను చెప్పేది వినండి. అయ్యో, ఇకపోతే నువ్వు పోయిన తర్వాత నిన్ను కాల్చాలా పోడ్చాలా అది రాసి పెట్టామంటే సౌకర్యంగా ఉంటుంది. వస్తాను. గుడ్ నైట్.